ఎస్ ఆర్ నో? నాలెడ్జ్ ఈజ్ పవర్. అవునా? అవునా? గట్టిగా చెప్పాలి. అవునా? నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్ ఆర్ నో? నో. నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానం ఉంటే గొప్ప కాదు, ఉన్న జ్ఞానాన్ని యూజ్ చేస్తే. నీకు బిజినెస్ ప్లాన్ తెలుసు, ఏ ఉపయోగం? ఎవరు చెప్పకపోతే. తిరుపతికి ఎత్తేలాలో తెలుసు, పోకపోతే ఏ ఉపయోగం? నాలెడ్జ్ తెలుసు, బిజినెస్ ప్లాన్, 9 టైప్స్ ఇన్కమ్స్, ప్రొడక్ట్ నాలెడ్జ్, సిఎన్సి అన్ని తెలుసు, ఎవరు చెప్తారు? ఏ ఉపయోగం అంట? జ్ఞానం ఉండడం గొప్ప విషయం కాదు, జ్ఞానాన్ని వాడటం గొప్ప విషయం. ఎస్ ఆర్ నో? మనకు డాటా నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ కనుక పూర్తిగా అవపోషణ పడితే విజ్డమ్ తయారవుతుంది. విజ్డమ్ ఇస్ ఈక్వల్ టు జ్ఞానం. తిరుపతి శ్రీశైలం అనేది ఒకటి ఉంది, ఇది డాటా. ఏది డాటా? గూగుల్లో పెడితే శ్రీశైలం అంటే ఒకటి ఉందని తెలుస్తుంది. శ్రీశైలంకు రోడ్డు ఇట్లుంటది, అక్కడ శివాలయం ఉంటుంది, శివుడు మల్లికార్జున స్వామి ఉంటాడు, బ్రహ్మరామదేవి ఉంటుంది, ఇది ఇన్ఫర్మేషన్. నువ్వు ఒకవేళ శ్రీశైలం పోయి బ్రహ్మరామదేవిని, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని అన్ని లింగాలకు దండం పెట్టి పాతాళ గంగలో మునిగి ఇవన్నీ చేస్తే ఇది నాలెడ్జ్. నాకు తెలుసు సార్, వాడు ఏది ఉంటుంది, ఇక్కడ పాలధార పంచదార ఉంటుంది, అది అటకేశ్వరం ఉంటుంది, ఈయన కింద మనకు పైన వచ్చేసి దాన్ని ఏమంటారు సార్, శిఖరం ఉంటుంది. ఇవన్నీ నాలెడ్జ్, ఇవన్నీ తెలుసా నీకు? నాలెడ్జ్. అయితే ఒక్కొక్క దాని చరిత్ర, అసలు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అక్కడ ఎందుకు వెలిసిండు, పాతాళ గంగ యొక్క హిస్టరీ ఏంటిది, పాలధార పంచదార అంటే ఏంటిది, హటకేశ్వరం అంటే ఏంటిది, అటికలో భోజనం చేస్తుంది కాబట్టి దాన్ని హటకేశ్వరం అంటారు, ఒక హిస్టరీ అనేది. ఇదంతా జ్ఞానం. సో మనము డాటాతోనే కొట్టుకుంటాం, గిరిగిరి కొట్టుకుంటాం. డాటా 9 రకాల ఆధారంతో వేసింది అంతే నిజంగా. అవి ఏంటి ఏంటో చెప్పాను అడిగిననుకో, అవన్నీ నీకు అవసరం లేదు, నువ్వు వెంట రాంటాం మనం. అక్కడ అడగని ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఈ ఇంకే తెలియదు, నాకైనా 10 లక్షలు అనుకుంటాడు. ఎస్ అర్థం. కాబట్టి మనకు ఉన్నటువంటి డాటా, బయట మీకు పుస్తకాలు అమ్ముతున్నారు, ఆ పుస్తకాలు తీసుకోండి, అదంతా డాటా. ఆ డాటా మీకు చూస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నువ్వు లక్షల పేజీలు ఏం చదవకు మచ్చా, ఒక్క పేపర్ చదువు చాలు. అష్యూర్ మీన్స్ ఆఫ్ గురించి నేర్చుకో. టీఎఫ్ఎల్ ఎంతుంది, ఏమేమి పెట్టి తయారు చేసారు, ఆమ్లా ఏంటిది, ఉసిరికాయ నుంచి తయారు చేస్తారు ఆమ్లా, దీంతో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో నేర్చుకో. అదే ఆమ్లా గురించి కొన్ని సార్లు చేసినప్పుడు, సార్ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఆమ్లా వాడితే తొందరగా గ్యాస్ పెయిన్ రిలీవ్ అవుతుంది మాట్లాడు. ఇది నాలెడ్జే కాదా? ఆ ఇన్ఫర్మేషన్ ఏది? అదే ఉత్తగా పైసల కోసం మాట్లాడలేదా, నాకేదో మంచి చేస్తానికి వచ్చి నేను ఆలోచిస్తున్నా లేదా? ఏం లేదు, హ్యాంగ్ ఆధార్ కార్డు ఇచ్చి ఎక్కువ ఇద్దరు నువ్వు పనిచేస్తుంది. ఆడ మునిగి నువ్వు ఉండడానికి ఇద్దరు కూర్చొని చెరువు 9 చేసి దాని గారేంటో అంటున్నావు. డాటా గివ్స్ యూ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ గివ్స్ యూ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ యూ విజ్డమ్. మనకు విజ్డమ్ వచ్చిన దాకా ఈ బిజినెస్ లో గెలవడానికి ఛాన్స్ లేదు. విజ్డమ్ అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని తగ్గ చెప్పాలి. 7 స్టెప్స్ చెప్పాలంటే కన్జ్యూమ్, షేర్, లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో, తగ్గ చెప్పాలి. 7 స్టెప్స్. కొద్దిగా పొరగా చెప్పాడు కదా, ఆయన దూత్రాన్ని సిగ్గు జర్మన్. దీనికి కూడా ఆ పిల్లగాని కొండలు సార్ ఏ క్లాసు? 7 కొండలు సార్. ఆ పొరగాడు ఏ క్లాసు? సెకండ్, థర్డ్, ఫోర్త్. యూకేజీ పిల్లగాడు ఎస్సీలో బిజినెస్ లో 7 స్టెప్స్ చెప్తున్నాడు. 7 స్టెప్స్. నాలెడ్జ్ అది, నాలెడ్జ్ అది చూసాను నేర్చుకోవచ్చా లేదా? 7 స్టెప్స్. మనం ఇక్కడ కూర్చున్న 50% వాళ్ళకి 7 స్టెప్స్ తెలియదు. ఎంతమంది తెలుసా? లేకపోతే అయిపోయి ఇప్పుడు లేని వాళ్ళందరినీ తక్కువ 7 చెప్తారు, మిగిలిన రోజు సగం మంది. ఇంకెవరి బదిలీ చేస్తారు సార్, మీటింగ్ మంచిగా రాలేదు, లంచ్ బాగలేదు, అవన్నీ పక్కన పెట్టు. మనకు ఈ బిజినెస్ గురించి ఎంత తెలుసు గట్టిగా చెప్తారు సార్, నేను లీడర్ బిజినెస్. లీడర్ అంటే ఎవరు? నాయకుడు. నాయకుడు అంటే ఎవరు? అందరికంటే ముందున్నాడు. ముందున్నాడు అంటే ఎవరు? అందరికంటే ఎక్కువ తెలిసినాడు. నీకెంత తెలుసు? నాకు బిజినెస్ గురించి ఏం తెలియదు, కానీ లెక్క రావాలి. ఈ తల్లి 1 year 1 lakh అంట సార్, 1 year 1 lakh ఎట్లా వస్తుంది అన్నాడు తెలియదు. ఎల్లోకి ఎన్ని పాయింట్లు? 5625. 5625 సెకండ్ వస్తుంది. వెబ్ ఫాలో వజ్రగిరి 1వ తారీఖు నైట్ కాలిక్యులేషన్ చేసి నీకు చెక్ ఎంత వస్తుందో చెప్పండి. సార్ తెలుసారు ఆయన టీంలో ఉన్న ఎవరైనా, నా టీంలో ఉన్న 20 మంది కూడా 1వ తారీఖు నైటే నీకు 10 తారీఖు చెక్ ఎంత వరకు చెప్తారు. నా టీంలో ఉన్న చాలా మంది. నేను వేరే టీం గురించి ఎందుకు అడుగుతుంటే వాళ్ళకు తెలుసా లేదా నాకు తెలియదు. నేను చెప్తా, నీ స్ట్రక్చర్ నాకు చెప్పు, నీ ఇన్కమ్ ఎంత వస్తుందో నేను చెప్తా. కాలం సెన్సార్ మీ స్ట్రక్చర్ చెప్పు, నీ ఇన్కమ్ ఎంత వస్తుందో చెప్తాను. ఇదే సమయం. ఒకవేళ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ చూడగా డబ్బు ఎంత వస్తుందో తెలిసినట్లయితే, ఆ తెలివి నీకుంటే స్ట్రక్చర్ ఎట్లుంటే ₹1,00,000 వస్తుందో తెలిస్తే ఎట్లా చేసుకోవాలో తెలుస్తా లేదా? ఇంకా 1,00,000 కోసం పని చేస్తా లేదా? మరి ఉత్తగానే 1 year 1 lakh 1 year 1 lakh 1 ఏం తెలుస్తుంది? మన తాత జాగిరా
మూట కింద కట్టిపెట్టారు 1 year వల్ల. బిజినెస్ గురించి పూర్తిగా తెలవకపోతే ఈ బిజినెస్ చేయలేదు సార్. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, నేనే చెప్తున్నా, మీరు ఈ బిజినెస్ లో కాకుండా బయట తోపు, బయట మీరే సూపర్. నాకండి నేను డిగ్రీ ఫెయిల్ క్యాండిడేట్. బయట యూ మే బి కలెక్టర్, యూ మే బి ఎమ్మెల్యే, యూ మే బి టీచర్, యూ మే బి బ్యాంక్ ఎంప్లాయీ. నువ్వు నాకంటే మంచి నాలెడ్జ్ పర్సన్. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో వితౌట్ నాలెడ్జ్ మనం ఏం చేయలేం. బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ డే ఎల్లో మీ క్వాలిఫికేషన్ తెలవాలా, బిజినెస్ క్వాలిఫికేషన్ తెలవాలా, 9 types ఆఫ్ ఇన్కమ్ తెలవాలా. చాలా మందికి ఒక అలవాటు ఏమంటే అవన్నీ అవసరం లేదు, బీబీ మేడం ఏం తెలుసు, అయినా 4 లక్షలు వస్తలేవు, తీసుకురా. నువ్వు కూడా లేదంటే బీబీ మేడం పెట్టావు. నేను ఒకసారి మా బాయ్ కాడ కుండలో నేను నీళ్ళు తాగిన. సరే నేను తాగలే, మా నాయన తాగాడు. తాగిన ఒక 10 గంటల సేపటికి అలా వెళ్తామంటది నాయన అని చెప్పిన. మా నాయన మొత్తం కక్కింది. ఎలక పడ్డదని చెప్పినాక కక్కింది, తాగినప్పుడు కక్కలే. అంటే ఎలక పడ్డదని చెప్పకుండా వామిటింగ్ ఏం కాదు. అర్థమైందని చెప్పింది. బీబీ మేడంకి ఇలా ఇన్ని పీకులాట్లు ఉందని తెలదాం. ఆమె తెచ్చిందల్లా ఒకటే, నేను వాడిన ప్రోడక్ట్ బాగుంది, ఈయనకు వాడమని చెప్తా అంతే. మనకేమనక మనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అసలు పైసలు ఎట్లు వస్తాయో అవసరం అడగకపోతే నీకు డౌట్ వస్తా లేదా, వస్తారా లేదా? నీకు డౌట్ వచ్చిందంటే డౌట్ నీకు క్లారిఫై కావాలా, జనాలు క్లారిఫై కావాలా? బీబీ మేడం బయటకు వెళ్ళిపోతాడు, అవతలోడు ఏమన్నా నాకు తెలిసి నేను చెప్పొస్తా. నువ్వు పోతావు అట్లా, నువ్వు పోతున్నావా? నీ అడుగు ముందుకు బలంగా పడతలేదు. ఎందుకంటే నీకు కొంచెం నాలెడ్జ్ తెలుసు. ఏం తెలుసు? చదివిపాడైనావు కదా, ఆ నాలెడ్జ్ తోటి డౌట్లన్నీ నీకే వస్తాయి. కాబట్టి ఈ బిజినెస్ గురించి సాధ్యమైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకున్న టీములు ఇప్పటిదాకా పడిపోలేదు. నేర్చుకోకుండా కేవలం మోటివేషన్ తో వెళ్ళినటువంటి ఏ టీం కూడా వెస్టీలో నిలబడలేదు, నిలబడవు కూడా. ఇదే మాట నేను 2 సంవత్సరాల కింద ఒక మీటింగ్ లో చెప్తే ఒక లీడర్ లేచి నాతో ఏమన్నారు తెలుసా? పెద్ద లీడర్, ఇప్పుడు టీం లేదు వాళ్ళు లేరు, కానీ లేచి ఒక మాట నాతో అన్నది, ఇవన్నీ అవసరం లేదు, నీకంటే బాగా లెక్కలు వస్తాయి కాబట్టి నువ్వు బాగా చెప్తావు, నా టీం ఇది లేకుంటే లక్షలు తీసుకొస్తారని చెప్పి పోయి కుక్కలు కాసుకుంటారు. మాటలు ఎప్పుడు చాలా ఈజీ, కానీ ఈ బిజినెస్ గురించి అవగాహన లేకపోతే మాత్రం మనం డైలీ డిమోటివేట్ అవుతాం డెఫినెట్. కాబట్టి 3 months బిజినెస్ మీద స్పెండ్ చేయండి, 3 నెలలు. అండ్ గోల్ సెట్ చేసుకోవాలి. 3 రకాల గోల్స్ ఉంటాయి మనకి. ఇది సార్ అప్పు ఎంత పడుతుంది, ఓపెన్ అడుగుతున్నా, అప్పు ఎంత పడుతుంది? అంతనా పాలలే అన్న. ఇప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటిది? వెస్టీలోకి వచ్చిన ఫస్ట్ గోల్ ఏంటిది? గట్టిగా ఏం చేయాలి? అప్పుడే ఇంకో 2 లక్షలు చేయాలి. ఏం చేయాలి? 1 లక్ష రూపాయలు అప్పు ఉంది సార్. ఎంత? 1 లక్ష రూపాయలు అప్పు ఉంది. అమ్మ లేడీస్ 1 లక్ష రూపాయలు అప్పు చేయలేవాడు. 1 lakh అప్పు మీరు చేసినా మీ సార్ చేసిన. ఇద్దరు అనకురా, ఏం కాదు, సార్ ఏమన్నా కానీ ఇద్దరు అనకురా, ఇద్దరు కలిసి చేయరు అప్పేడా. నువ్వు ఒకదాన్ని చేసినా అయితే నువ్వు కూర్చో. సార్ అప్పు చేసిన వాళ్ళు ఎవరు? మనం లేదు సార్. నీ పేరు చెప్పారు, నీ పేరు చెప్పారు చెప్పురా, నీ పేరు విజయలక్ష్మి. అక్క ఎంత ఉంది? అమ్మ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిని డిగ్రేడ్ చేయడానికి, అప్పు బయట పెట్టడానికి, కుటుంబాన్ని బయట పెట్టడానికి కాదు. నేను బిజినెస్ లో ఎందుకు నిలబడతావు క్లియర్గా చెప్తాను. ఎంత? 1 lakh అప్పు ఉంది. నీ సార్ చేసినా నువ్వు, నీ సార్ చేసిన కూర్చో. అమ్మ నీదెంత? అమ్మ నువ్వు కూడా మెడలో ట్యాగ్ వేసుకున్నావు మేడం, నువ్వేరా? ఎంత? 1 లక్ష 5 కొడుక ఎవరేసి నువ్వు 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 ఈ సార్ 5 లక్షలు అప్పు చేసి. సరే ఇప్పుడు చిన్నదాని గురించి మాట్లాడుతున్నాం. చిన్నది ఎంత అమౌంట్? గట్టిగా ఎంత? ఎంత? ఎవరు చేశారు? వాళ్ళ సార్ అప్పు చేశాడు, రైట్? ఇప్పుడు ఆ మేడం అమ్మ ఏ పొజిషన్ లో తల్లి నువ్వు? సిల్వర్. ఎంత వస్తుంది ఇప్పుడు? 14,000 వస్తుంది. నువ్వు కూర్చుంటారు. నేను 5 lakhs కాదు, ఇప్పుడు ఏంటి? 14,000 వస్తుంది. ఎంత? మాట్లాడు సాగు, బైక్ తీసుకొని విసిరేస్తా. మాట్లాడాలి గట్టిగా, గట్టిగా. 14,000 ఇన్కమ్ వస్తుంది. ఒక్క 25,000 వస్తుంది. పని చేయొచ్చా? పని చేయొచ్చా? గట్టిగా చెప్పు. 25,000 వస్తుంది ఇన్కమ్. 25,000 వస్తే 5,000 చిట్టి కట్టొచ్చా? గట్టిగా చెప్తావు. కట్టొచ్చా? 5,000 రూపాయలు చిట్టి కడితే 1 లక్ష రూపాయలు చిట్టి నడుస్తుందా? ఒక 3 నెలలు అయినాక 1 లక్ష రూపాయలు చిట్టి కట్టొచ్చా? కట్టొచ్చా? అప్పు తీరుతుందా? ఆయన 5 lakh చెప్తారా? చెప్తాడా లేదా? నేనైతే కాలు మొక్తా. నా భార్య ఒకవేళ నేను చేసిన అప్పు తీరిస్తే నా భార్య కాలు మొక్తాను. ఎవరు తెలవదు. నిజం చెప్తాను. హస్బెండ్ ఇప్పుడు ఏమన్నా ఉండదు. భార్య హస్బెండ్ చేసినటువంటి అప్పు తీరిస్తే అన్న నువ్వు చెప్పాలా? అవన్నీ నువ్వు చెప్తున్నా.
నీ భార్య లేదంటే నా భార్య, మనం చేసిన అప్పు ఇస్తే మన దృష్టిలో భార్య ఎట్లుంటుంది? ఈఎంఐగా నవ్ టైం. ఇప్పుడు వైఫ్ మోటివేషన్ ఏం కావాలి? నా హస్బెండ్ చేసిన అప్పే నేను తీర్చిన అంటే నేను ఏదో చేయగలుగుతా. హస్బెండ్ అప్పుడు ఇచ్చిన మోటివేషన్ మామూలు ఉండదు. తల్లి నన్ను బయట వేసిన మామగారి నువ్వు బిజినెస్ బాగా చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా, ఏదైనా తిప్పమంటే తిప్పుతా. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ బిజినెస్ లో ఒకవేళ నువ్వు గెలవాలి అనుకుంటే ఫస్ట్ ఇంటికి పోయి చేయాల్సిన పని ఏంటంటే, ఈ బిజినెస్ లోకి నేను ఎందుకు వచ్చినా, మొట్టమొదటి నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు నేను భూమిలో లేకుండా ఉంటే 5 లక్షల రూపాయలు పిల్లలు ఇస్తారు. అవునా? ఇప్పుడు నా కారు బిల్డింగ్, చాలా మంది స్టేజ్కి వచ్చి ఓ శనివారం డైలాగ్ చెప్తున్నారు. మీకు కూడా చెప్తున్నాను, ఇప్పటి నుంచి ఆ డైలాగ్ కూడా పనిచేయండి. అదేంటంటే, నేను 1,00,000 తీసుకుంటా, నా కింద 10 మందికి 50,000 ఇప్పిస్తా. ఎందుకు? అది 50,000 కావాలి, ఎవరు చెప్పిండు? ఈ మాట పనిచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను లీడర్ అనేక మాట్లాడు. 5-6 లక్షలు తీసుకొని అప్పు మొత్తం నువ్వు ఒక లైఫ్ లైన్కి వచ్చినాక నువ్వు కార్లు బిల్డింగ్ అన్ని మాట్లాడు. ఇప్పుడు మాట్లాడాల్సింది నీ అప్పు గురించి. ఎంత నీ అప్పు? 5 లక్షలు అన్న. ఆ అప్పు రాసుకొని ఇది తీరాలంటే నాకు చెక్ ఎంత రావాలి, ఇది రాసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఇప్పుడు మొదటి గోల్ ఏంటిది? నువ్వు మైనస్ లో ఉన్నావు. అప్పు అంటే మైనస్ ప్లస్, మైనస్ ప్లస్, ఆ మైనస్ రాయి. -1,00,000, -2 లక్షలు, మైనస్ ఎంతో కొంత రాసుకో. ఇప్పుడు ఏం చేయాలి? మైనస్కి వెళ్ళి ఏ జాగిరు డైరెక్ట్ వేసుకోకండి. ముందు 0 కావాలి. ఏం కావాలి అన్న? మీరు నన్ను కొట్టినా పర్లేదు, నిజంగా అర్థమే చెప్తా, డైరెక్ట్ చెప్తా. నన్ను కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు. మైనస్ నుంచి ఎడికి రావాలి, ఏడికి రావాలి? గట్టిగా ఒక్కసారి ముందే మీకు చేసుకొని ఆలోచించు. 5 లక్షలు ఉన్నటువంటి అప్పు 0కి వస్తే నీ మైండ్ ఎట్లుంటుంది? ఎట్లుంటది? ప్రశాంతమే, మొత్తం ప్రశాంతమే. ఆర్ఐపి ప్రశాంతంగా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుందా? నేను ఏమైనా చేయగలను అనే ధైర్యం వస్తుందా? ఆ ధైర్యం వస్తే మన 0 నుంచి ఎడిపోవచ్చు. బైక్, కారు, ఎసెట్స్, నీకు కావాల్సిన లైఫ్ అంతా లీడ్ చేస్తలేదు. ఏ సార్ ముందు నేను నడిపియాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి అప్పు. అది రైట్. చాలా మంది బిజినెస్ లో స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి చాలా మంది ఉన్నారు కదా స్టూడెంట్, నేను పేరు చెప్పాను కానీ చాలా మంది 2-3 సంవత్సరాల నుంచి గిరగిర కొట్టుకుంటారు. దానికి రీజన్ ఏం తెలుసా? స్టూడెంట్స్ అప్పు లేదు. అప్పు లేదు కాబట్టి నొప్పి కూడా ఉండదు, అవమానం ఉండదు కదా. ఒక హౌస్ వైఫ్ ఇంటికి, నా భార్య ఇంటి దగ్గర ఒక్కతే ఉన్నది, ఎవరో వచ్చి నేను చేసిన అప్పు గురించి అడిగింది నా భార్యని, ఎట్లుంటది? అది నాకు నొప్పి. అర్థమైందా? నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు నొప్పి లేదు, అందుకే పని ముందరకు వస్తుంది. పని వాళ్ళ కారణాలన్నీ నీ అప్పు అని చెప్తున్నావు. అయితే కారణం ఇప్పుడు నేనేం చెప్పాలి? ఎవరు చెప్పాలి? నేను ఎవరు చెప్పాలి? ఎవరో వచ్చి నా ఇంటి ముందర, నేను నీకు లైవ్ చెప్తాను. మా ఊరికి క్రెడిట్ కార్డు అమౌంట్ కట్టిస్తుంది ఆయన పోయి, మా ఊరు చివరిస్థానంలో నాకు ఫోన్ చేసి, నేను మీ ఇంటికి పోతున్నా, అమౌంట్ ఎంత కూడా చెప్పలేదు. సార్ కూర్చోవాలి. సారు అప్పు లేదు, నొప్పి లేదు, గురుకు ఊళ్ళో కూడా ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి మీ అమ్మ నాన్న ఇంటికి ఉన్నట్టు, నేను మీ ఇంటికి పోతున్నా, ఇంకొకసారి నీకు వారే తీసుకోవాలని పోతున్నా అని చెప్పాడు. ఇంటికి పోని చెప్పాడు. నా దగ్గర డబ్బులు లేవంటే ఏం చెప్తాం? పోయి డైరెక్ట్ ఇంటికి పోయి మా అమ్మతోటి కొడుకుని కనకనే కాదు అప్పు ఎట్లా తీర్చాలి కూడా నేర్పియాలని చెప్పి మా అమ్మని అన్నాడు. ఇప్పటిదాకా మా ఇంటికి ఎవరు పోలేదు. వాళ్ళకి మా అమ్మ నాకు ఫోన్ చేసి, మా అమ్మ నాయన ఇద్దరు ఒక దగ్గర కూర్చొని దాదాపు ఒక గంట వేసి, బిడ్డను ఎంత అప్పు చేసినాడా, వాడు ఇంటి దగ్గరకు వచ్చి ఇంత మాట అప్పు చేసినాడు అంటే, నేను చేసిన అప్పు ఆ ఇంట్రెస్ట్ ఎంత తెలుసా? 8,600 ఆ క్రెడిట్ కార్డు అమౌంట్. ఎగ్జాక్ట్ గా 15 రోజులు, మల్లికార్జున సార్ ఇక్కడ ఉన్నారో లేదో, ఎగ్జాక్ట్ గా 15 రోజుల నేను వేరే క్రెడిట్ కార్డు కట్టాల్సిన అమౌంట్, ఈ అమౌంట్ అన్ని క్లియర్ చేసి క్రెడిట్ కార్డు బై కార్డు తీసుకుపోయి మా నాయన ముందు పొద్దు మీద పెట్టి నడిపేసిన. ఇప్పుడు నాకు క్రెడిట్ కార్డు లేదు. అది నాకు నొప్పి. నాకు అప్పుడే నేను సపోర్ట్ కొడుతుంది ఏంటి? నాకు నొప్పి ఏంటంటే, మా అమ్మ దగ్గరికి పోయి నీ కొడుకుని ఎందుకు అన్నావు, వాడు అప్పు కడతలేదని నాకు చెప్పిన మాట నన్ను నిలబెట్టింది. ఈరోజు నేను ఇవ్వడానికి అంటే కదా ఇప్పటిదాకా నీ భార్య నుంచి ఎవరు పైసలు అడగలే కదా, నీ కొడుకులు ఎక్కడ, నీ బిడ్డ ఎక్కడ అవమానం పడలే కదా, మీ నాయన ఎక్కడ అవమానం పడలే కదా, అందుకే నీకు పని ముందుకు. నీ సార్ ఎక్కడ తాగుతించుకోలే కదా, నీకు అందుకే పని ముందుకు వెళ్తలేదు. ఇవన్నీ నాకు జరిగినాయి, సీతాలు జరిగినాయి, పాఠశాల జరిగినాయి కాబట్టి, తిట్టిరు కాబట్టి, ఈ అవమానం పడినాయి కాబట్టి అక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి వెస్టిజ్ అనేది మాకు మ్యాండేట్ ఏర్పడ్డది. ఎస్, ఈ బిజినెస్ మాత్రమే నా జీవితాన్ని మారుస్తుంది, ఇది తప్ప నాకు ఇంకో దారి. ఇప్పుడు ఒకవేళ తను 25,000 రూపాయలు పనిచేస్తాను, కారణం వెతుక్కుంటే కారణం దొరికిందా లేదా? తనకి ఏదా కారణం? 1,00,000 రూపాయలు అప్పు. 1,00,000 రూపాయలు అప్పు రాకుండా సినిమా డైరెక్టర్ గా సింగిల్, మల్టిపుల్ లెవెల్ వచ్చినా పర్వాలేదు, సింగిల్ వచ్చినా కూడా ఆడికాడికి వచ్చాం. టీమ్ బిల్డింగ్ బోనస్ 25,000 వస్తాయి. ఐఎస్ సినిమా డైరెక్టర్ కి మన దాంట్లో 35,000 నుంచి 40,000 దాకా తీసుకున్న కూడా ఉన్నారు. నా టీంలోనే 29,000 తీసుకున్న కూడా ఉంది.
29,000 వచ్చిన ఒక 5,000 రూపాయలు చిట్టి కట్టొచ్చా? 5,000 రూపాయలు చిట్టి కడతాను కన్నా ఎవ్రీ మంత్ క్వాలిఫై అవుతాను పని చేసుకోలేదు. క్వాలిఫై అవుతాను పని చేసి 1,00,000 రూపాయలు అప్పు మొత్తం తెచ్చింది. 20 నెలలు చిట్టి కూడా కట్టేసి మొత్తం గోల్డ్ సిల్వర్ స్టార్ అయిపోయింది. 1,00,000 రూపాయలు అప్పు తీర్చేసినందుకు తనకు వచ్చినటువంటి ఒక మోటివేషన్ ఏంటంటే ఎస్ నేను ఈ బిజినెస్ లో తలుచుకుంటే చేయగలుగుతా, అప్పు తీర్చగలిగినంటే ఇంకా చాలా చేయగలుగుతా. అప్పు తీరిపోయింది, మీ పొజిషన్ 0కి వచ్చింది. హస్బెండ్ పేరు మీద బైక్ బుక్ చేయొచ్చా? ఇయచ్చా? ఊకే నచ్చుకున్నానుకో, ఊకే నీళ్ళు నమ్మరు, ఏం కావాలో చెప్పు. వచ్చే సంవత్సరం నేను కళ్ళ మొదలుస్తా, నేను పని చేస్తున్నా, నా వెనకాల వెస్టేజ్ ఉంది, నీకేం కావాలో అడుగు అనొచ్చా? అనొచ్చా లేదు? అంత పవర్ ఉన్న బిజినెస్ ఇది. కాకపోతే మనం దీన్ని బిలీవ్ చేయడానికి టైం పడుతుంది, నిన్ను బిజినెస్ బిలీవ్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు నిన్ను బిజినెస్ బిలీవ్ చేయలే, ఇంకా నువ్వు బిజినెస్ బిలీవ్ చేయలేదు కాబట్టి నువ్వు ఈ బిజినెస్ బిలీవ్ చేయడానికి 3 నెలలు టైం పడుతుంది. ఈ బిజినెస్ నిన్ను బిలీవ్ చేయడానికి ఇంకొక 6 నెలలు టైం పడుతుంది. నిన్ను బిజినెస్ బిలీవ్ చేయడం మొదలు పెట్టిందా 1,00,000 కాడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఏం తెలియదు బిజినెస్. ఈ బిజినెస్ నిన్ను బిలీవ్ చేయడం మొదలు పెట్టి 1 lakh ఏదైనా కాడికెళ్ళి స్టార్ట్ చేస్తుంది. 1,00,000 రూపాయలకి ఇన్కమ్ వచ్చిందంటే ఈ బిజినెస్ వెస్టీజ్ నిన్ను 100% బిలీవ్ చేసింది అని అంటాం. ఇంకా అక్కడి నుంచి నీ చెక్కు మల్టిప్లై అవ్వకుండా పోతుంది. పాన్సార్ చెప్తారు కదా, 1,00,000 వచ్చిన దాకా మనం ఆడాలి, 1,00,000 వచ్చిన తర్వాత 1,00,000నే ఆడిస్తుంది. ఈ రోజులు అందరూ కట్టిన వస్తుంది కాబట్టి డబల్ పీవీ రాలి. అది ఏమన్నా కానీ కంపెనీలో ఏ ప్లాన్ వచ్చినా ఎవరికి వర్కౌట్ అవుతుందంటే పడుతున్న కాదు, డ్రీమ్ ఉన్నోళ్ళు. ఎవరికి ఇప్పుడు ఫస్ట్ ఇంటికి పోయి చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ 1 90 days మిషన్. నెంబర్ 2 నేను వెస్టీజ్ లోకి ఎందుకు వచ్చాను, నా అప్పు ఎంత, లేకపోతే నా డెబిట్స్ ఎంత. సార్ నాకు అప్పు లేదు, ఏం లేదు, మరి ఎందుకు వచ్చు? ఏదైనా ఉంటుంది కదా, అది రాసుకో. అది రాసుకోకపోతే నీకు 7 steps, 7 mistakes, 7 blunders, మీటింగ్లు, ట్రైనింగ్లు ఏం చెప్పినా పని ముందరుకోదు. అమ్మతో నీకు రాసిస్తా. ఎవరెవరు గెలిచిరో మీరు ఒకసారి చూడండి. ఎవరైనా సేమ్ మీకు వచ్చి సార్ నాకు పైసలు అవసరం లేదు, నేను లక్ష వెస్టీలోకి వచ్చినా పుట్టుకున్న డబ్బులు వచ్చి నేను చెప్పినా సార్, చెప్పినా మా నాన్న చనిపోయిండు, మా అమ్మ బాధంలో ఉంది, నాకు 3 పిల్లలు ఉన్నారు, లేకపోతే మా హస్బెండ్ కు జాబ్ లేదు, లేకపోతే నా హెల్త్ బాగలేదు, నేను బంద్ చేయాలనిపించింది, నా పిల్లలకు లైఫ్ లేదు, ఏది విన్నది. అవే కష్టాలు ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు. అవే కష్టాలు ఉన్న వాళ్ళు సక్సెస్ అవడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ వాళ్ళ జీవితంలో. ఆ సొల్యూషన్ ఏంటిది? ఏంటి సార్? ఏంటిది? మాట్లాడలేదా? ఏంటిది? ఈ బిలీఫ్ నీకుందా? ఇది నా క్వశ్చన్. నా జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు వెస్టీజ్ పరిష్కారం అనే ఆ నమ్మకం నీకుందా? ఉందా? వీళ్ళు కాదు, మీరు చెప్పాలి గట్టిగా. ఉందా? ఇంకొకసారి మీరు కాదు, మీరు కూడా. నీకున్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు వెస్టీజ్ మాత్రమే పరిష్కారం. ఈ బిలీఫ్ నీకుందా? ఉందా? ఉందా? ఇంకేందుకు మరి మీటింగ్? ఆ బిలీఫ్ ఉంది అంటే మొత్తం పెట్టి పనిచేయండి. మళ్ళీ చెప్తున్నా, నీ తనువు దాచిపెట్టుకోకండి, శరీరాన్ని దాచిపెట్టుకోకండి. శరీరాన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి వర్క్, మన యొక్క ఎనర్జీని దాచిపెట్టుకోకండి. మొత్తం ఈ బిజినెస్ లో సక్సెస్ అవడం కోసం ఖర్చు పెడతాం. చేద్దామా? 27th రోజు నారీ శక్తి ప్రోగ్రామ్ ఉంది. 20,000 మంది లేడీస్ తోటి మీటింగ్ జరుగుతుంది. 20,000 లేడీస్, కంపెనీ ఎండి గౌతమ్ బాలి సారు, కో ఫౌండర్ దీపక్ సూద్ సారు, కన్వర్ పేజ్ సార్, ముగ్గురు వస్తారు. ఆ మీటింగ్ సుబ్బే సారు, ఎంఎస్ఆర్ గారు వస్తారు. ఆయన అదేవిధంగా ఏప్రిల్ 12వ తారీఖు రోజు ఇక్కడ స్పెయిన్ ఉంది. సక్సెస్ఫుల్ ప్లేయర్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ అన్ని ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్క ట్రైనింగ్ మీటింగ్ నీ జీవితాన్ని మార్చడం కోసం మాత్రమే అనుకుంటే ఈ బిజినెస్ సక్సెస్. ఓకేనా? మీటింగ్ వచ్చి మధ్యాహ్నం దాకా మాట్లాడి, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం దాకా ఏదో అవుతుంది అని వెయిట్ చేయకండి. ఏం కాదు, ఏం చెప్పినా ఇదే చెప్తారు. ఎవరు అటు చెప్పి ఆయనకి చేయాల్సిందల్లా నువ్వే, యుద్ధం చేయాల్సింది నువ్వే. శ్రీకృష్ణుడు దేవుడు సార్, దేవుడు పక్కన నాకు అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. దేవుడే కదా. ఒక్కసారికి ఇట్లాంటి అయిపోయింది మన మహాభారతం స్టోరీ పెట్టాలి. నువ్వెందుకు దేవుడు మొక్కుతావు? దేవుడు పక్కన ఉన్న యుద్ధం చేయాల్సింది ఎవరు? భగవంతుడు నీకు అల్లా అయినా, క్రీస్తు అయినా, కృష్ణుడైనా ధైర్యం ఇస్తాడు. బిడ్డ నువ్వు ముందు యుద్ధం చేయి, ఏమనైతే నేను చూసుకుంటా, ముందు వంకబడి పని చేయి, తల వంచి పని చేయి, నీకేం కావాలో నేను ఇస్తానంటే భగవంతుడు. భగవంతుడు అంటే వరాలు ఇస్తాడు కాదు, అవకాశాలు ఇస్తాడు. బిలీవ్ చేస్తారా? ఈరోజు మీటింగ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందో రాలేదు నాకు తెలియదు. నా క్వశ్చన్ అయితే ఒకటే, ఇబ్రాహీంపట్నం టీమ్ లో 12% ఎబో లీడర్స్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ప్రతిసారి మీటింగ్లలో
లీడర్స్ అందరూ కూడా మాట చెప్తా ఉంటారు, ఇది మార్చాలి ఇది మార్చాలంటే. పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏంటంటే లీడర్ చెప్పేది నాకు కాదు, నా టీం కార్యక్రమం ఒక వంకర గుర్తుంది చాలా మంది దగ్గర. అదేంటంటే నేను నాకు కాదు ఇది వేరే వాళ్ళకి అని చెప్పి మాట్లాడుకుంటారు బయటికి పోయి. ఒక్కసారి ఎంఎస్ఆర్ మాట్లాడినా, సీసార్ మాట్లాడినా, పాన్సార్ మాట్లాడినా, పైన ఎవరు మాట్లాడినా నాకు నేనేమనుకుంటా అంటే ఇది నాకే కావచ్చు, నా దగ్గర ఈ లోపం ఉంటే నేను మార్చుకోవాలి ఫస్ట్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. నన్ను నేను మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే నా పని ముందుకెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 12% లీడర్స్ అందరికీ చెప్తున్నారు, మీరు అందరూ కూడా ఫ్యూచర్ కరోడ్పతి. ఎస్ఆర్ లో సౌండ్ తక్కువ వస్తుందంటే మీ మీద మీకు నమ్మకం లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి ఇప్పుడు తప్పన బయట. ఫ్యూచర్ కరోడ్పతి ఒప్పుకుంటారా? ఈ రోజు నిలబడ్డా నెక్స్ట్ 9 months లో నీకు కార్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది. నీకు ఉందా? ఖచ్చితంగా. నువ్వు లీడర్ కాదు, నా దృష్టిలో యువర్ ఛాంపియన్. నీ గతంలో నీ భవిష్యత్తులో మళ్ళీ నీ కుటుంబంలో ఇంకొక లీడర్ చేస్తున్నాడు. అలాంటి బిలీఫ్ నాకు ఉంది. ఎందుకంటే నువ్వు పట్టుకుని అలా తప్ప బిజినెస్ రాదు సార్. నా కుటుంబంలో, నా వంశంలో, ఆ ఊర్లో కూడా నెలకు 4 లక్షలు తీసుకోవడం లేదు. అంతా కూడా నెలకు 9 లక్షలు తీసుకోవడం లేదు. చంద్రబాబు కూడా అసలు లేదు, ఆ ఊళ్ళో ఊరికి తప్ప. అంటే ఊర్లో కాదు, కంప్లీట్ గా వంశంలో మనం ఒక టార్చ్ పేరునా. అవునా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీటింగ్ లో, ఎన్టీ రామారావు కంటే ముందు వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు, ఎన్టీ రామారావు తర్వాత పేదలు లేరు. అవునా? ఎందుకంటే ఎన్టీ రామారావుకు నటన అనేటటువంటి ఒక ఆయుధం దొరికింది. ఎస్ఆర్ రావు సిల్వర్ స్క్రీన్ కొన్ని సంవత్సరాలు ఊపిస్తే తరమే ఊపినాయి. అవునా? మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఇంత ధనవంతులు లేరు, చిరంజీవి తర్వాత పేదలు లేరు, అంత ధనవంతులే అందరు హీరోలే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి యాక్టింగ్ అనేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. నాకంటే ముందు మా ఇంట్లో ధనవంతులు లేరు, నా తర్వాత పేదలు రారు. నాకు దొరికిన ఆయుధం పేరు ఏం పేరు? అది నీకేం దొరికిందో పోయి బయట కారణాలు చెప్పొద్దు. ఇక నా దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారమైనటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి వెస్టీజ్ ఉంది. ఇక నేను ఎవరు కారణాలు చెప్పారు, ఏం చేసినా వెస్టీజ్ చుట్టూ ఎదగాలి, ఇందులో చావో ఏమో తెలుసుకోవాలి. ఈయన మొత్తం కాదు, ఇంటికి పోయిందా కాదు, నెక్స్ట్ ఇయర్ వరకు మీ పైరు వచ్చుకోండి. మైండ్ ఉంటే మాత్రం మీరు గెలుస్తారు. మళ్ళీ చెప్తున్నా, మీరు గెలిస్తే మీకంటే 1,00,000 రెట్లు హ్యాపీగా ఫీల్ అయ్యేది మీ అప్లై. అమ్మా ఓ తల్లి ఇదే ఎంతగా తీసుకొని పక్కన ఇస్తారు 1,00,000 రూపాయలు. నిజంగా చెప్తున్నా సార్, అమ్మతోడు నాకు ఏదైనా మీటింగ్ లో మొత్తం అయిపోయిందని చెప్పి నాకు లేస్తే అవమానంగా ఫీల్ అయ్యింది. షేప్ థింగ్ అమ్మ భర్త అనిపించింది నాకు. ఏం లేదు, శరం కూడా అనిపించలేదు, ఉద్యోగం లోపల. మళ్ళా చెప్తున్నా, ఒక్కసారి వెనకాల ఉన్నటువంటి పరిస్థితి చూసుకోండి. మీటింగ్ 7 గంటల దాకా పెట్టిన మీటింగ్ కూర్చుంటే లీడర్స్. అవునా కాదు? అది దానికి 7 గంటలకు వస్తుందా, 4 గంటలకి వెళ్ళిపోవాలి, బయట పడాలి. లేదు అలా అంటే లీడర్ నిలబడాలి, ఎస్టీలకు గెలవాలి, ఫస్ట్ వెళ్ళిపోవాలి టైం. నేను నెక్స్ట్ టైం చెప్తున్నా తల్లి, మీకు ఒకవేళ మీటింగ్ ఏ టైం దాకంటే ఆ టైం ఉంటేనే మీటింగ్ రండి, లేకపోతే రావు. అంటే అందరూ ఓకే సార్ చేద్దామా? గట్టిగా బాగా చేద్దామా? 12% చెప్పవాళ్ళకి మళ్ళీ ఎగ్జాక్ట్ గా 3 months తర్వాత ఇంకో మీటింగ్ పెట్టాలి. నేను బాగా చేశారు, పాన్సార్ చెప్తా. నెక్స్ట్ ఉంటారు సార్, నేను ఎప్పుడైనా మీటింగ్ అటెండ్ అయినా ఎంతో కొంత మారిన లీడర్స్ అందరూ చెప్పిన టెస్టిమోనియల్స్ నేను విన్నా, నా జీవితంలో ఇంత మార్పు వచ్చిందని చెప్పగలుగుతారు. స్టేజ్కి వచ్చి చెప్తారా? మీరు భోజనం కోసమే రాలేదు, మీ జీవితంలో ఎంతో కొంత డ్రీమ్ ఉంది, ఆకలి ఉంది, దాన్ని నెరవేర్చుకోవడం కోసం వచ్చిందని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతురా? ఈ బిజినెస్ బాగుంది నమ్మిరు కదా, ప్రొడక్ట్ బాగుంది నమ్మిరా, అప్లై బాగుంది ఓకేనా, ఉన్నదా? మీ బలగం బంధువులు, మీ అమ్మ నాయన, తల్లి తండ్రి, భార్య, పిల్లలు ఎవరు నిన్ను బిలీవ్ చేయరు. నిన్ను బిలీవ్ చేసేది ఒక్కడే భూమి మీద నిన్ను జాయిన్ చేస్తున్న ఈ అప్లై. అందుకే ఒక్క సంవత్సరం అప్లై చేయబట్టుకో, నువ్వు చచ్చిపోయినారు కాదు, నీ వంశం ఉన్నందులో ఎవరు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విషయం చూసుకుంటుంది. మీరందరూ గెలవాలి, ఇంకొక 100 మందిని గెలిపించాలి. అందరి కుటుంబాల్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ కావాలని చెప్పేసి భగవంతుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భగవంతుడు మళ్ళీ చెప్తున్న ధైర్యం మాత్రం ఇస్తారు. పోరాడాల్సింది మనం. పోరాడమా?